మన ప్రభువైన యేసుక్రీస్తు నిత్యము ఆయన తన యొక్క జనుల మధ్య, తను నమ్ముకున్న కుటుంబాల మధ్య, తను విశ్వసిస్తున్న వ్యక్తుల మధ్య ఆయన ఎప్పుడు కొనియాడబడుతూ, ఆరాధించబడుతూ, వారికి దీవెనకరంగా ఉండాలని ఆయన యొక్క ఉద్దేశం, దేవుని ఉద్దేశం. కానీ మనమందరం కూడా ఆయన పిల్లలము అని వాక్యం చెప్తూ ఉంది. మనందరికీ ఆయన తండ్రి అని వాక్యం చెబుతూ ఉంది. అయితే తండ్రి శిక్షించని పిల్లలు ఎవరున్నారు? తండ్రి శిక్షించని కుమార్తెలు ఎవరున్నారు? ఏ తండ్రి అయినా, ఏ తల్లి అయినా తను కడుపున పుట్టిన బిడ్డలను శిక్షిస్తున్నారు అంటే మన మేలు కొరకే, మన మంచి కొరకే, పిల్లల మంచి కొరకే. మన మీద కక్షతో కాదన్న సంగతి మరొకసారి మనము తెలుసుకోగలుగుతున్నాం. ఆయన మేళ్ళు, ఆయన మనల్ని గద్దించి మనల్ని కొన్ని కష్టములకు గురి చేసినప్పుడు మన మేలు కొరకే అని మనము నిరీక్షణ కలిగి నేర్చుకోవాలి. హబక్కూకు గ్రంథం అని ఒక గ్రంథం ఉంది. హబక్కూకు చిన్న ప్రవక్తల పుస్తకం అది. చిన్న ప్రవక్తల పుస్తకాలలో హబక్కూకు అనే ఒక గ్రంథం ఉంది. ఈ హబక్కూకు గ్రంథంలో ఈ హబక్కూకు ప్రవక్త, ఆయన పేరు హబక్కూకు. ఈ ప్రవక్త 3వ అధ్యాయంలో 2వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. ఆ 2వ లైన్లో ఏమన్నాడు తెలుసా? దేవుడు కోపించుతూనే వాత్సల్యము చూపువాడు. తండ్రి ఎవరంట? దేవుడు ఎవరంట? తండ్రి అయిన దేవుడు ఎవరంట? తన పిల్లల పట్ల కోపించుతూనే వాత్సల్యము చూపువాడు. తండ్రి అయిన దేవుడు తన పిల్లలైన మన పట్ల కోపించుతూనే వాత్సల్యము చూపువాడు. దేవుడు కోపిస్తాడా? మన తండ్రి కోపగించుకోడా? మన తండ్రి, శారీరకమైన తండ్రి ఈ లోకంలో కోపగించుకోడా? బిడ్డల పట్ల కోపగించుకుంటాడు. శారీరకమైన తండ్రి ఈ లోక శరీరము ఇచ్చిన ఈ లోకపు తండ్రులే తమ పిల్లల పట్ల కోపగించుకొని శిక్షిస్తున్నారు. ఆత్మల తండ్రి అయినటువంటి, మన ఆత్మల కాపరి అయినటువంటి మన తండ్రి మరీ ఎక్కువగా మనల్ని శిక్షించును కదా. మనం కొన్ని కష్టాలకు, ఇబ్బందులకు గురి అయినప్పుడు, మనం కొన్ని దెబ్బలు ఎదుర్కొంటున్నప్పుడు లోకములో ప్రభు బిడ్డలముగా, దేవుని నమ్మిన వారంగా మన లోపాన్ని మనం సరి చేసుకోవాలి. దేవుడు కూడా మన పట్ల తన కోపము ఎందుకు అంటే, ఆయన కోపపడుతూనే వాత్సల్యము చూపుతున్నాడు. ఆయన కోపపడుతూనే వాత్సల్యం చూపు దేవుడు. కోపిస్తూనే వాత్సల్యం చూపువాడు ఆయన. వాత్సల్యం అంటే ఏంటి? కోపం అంటే మనకు తెలుసు. తప్పు చేసినప్పుడు మనలో దెబ్బలు పడతాయి. మనకు పిల్లలైన వారికి తల్లి ద్వారా, తండ్రి ద్వారా వాళ్ళను కొన్ని దెబ్బలు తగులుతాయి, కొంత నొప్పి తగులుతుంది, కొన్ని గద్దింపులు ఉంటాయి. కోపం ద్వారా కొంత శిక్షించబడతారు పిల్లలు, అది మనకు తెలుసు. కానీ వాత్సల్యత అంటే ఏంటి? దేవుడు కోపిస్తూనే వాత్సల్యత చూపువాడు.
వాత్సల్యత అంటే ఏంటి? దూరం పెట్టలేని ప్రేమ, దూరము చేసుకొనలేని ప్రేమ, దూరంగా ఉండలేని ప్రేమ. కోపిస్తూనే ఆయన వాత్సల్యత చూపుతున్నాడు. మనల్ని కొన్ని సందర్భాలలో గాయపరుస్తూనే, కొన్ని సందర్భాలలో గద్దిస్తూనే, కొన్ని సందర్భాల్లో కష్టాలకు గురి చేస్తూనే మనకు దూరంగా ఉండలేదు ఆయన. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దూరం పెట్టలేదు ఆయన, దూరంగా ఆయన ఉండలేదు. వాత్సల్యత అంటే దూరంగా ఉండలేని ప్రేమ. ఎవరి పట్ల ఆయన కోపం చూపిస్తున్నాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక చదవండిమా. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను? పాపము చేసిన వారి మీదనే కదా. హల్లెలూయా. ఎవరి మీద ఆయన దేవుడు కోపగించాను అంటున్నాడు హెబ్రీ పత్రిక రాస్తూ హెబ్రీ గ్రంథకర్త. ఎవరి మీద కోపగించాడయ్యా ఆయన? 40 ఏండ్లు, 40 సంవత్సరాలు పాపం చేసిన వారి మీదే కదా, మంచి వాళ్ళ మీద కాదు కదా. మీ పాపమును బట్టే కదా ఆయన కోపగించుకున్నది. 40 ఏండ్లు, 45 ఏళ్ళు కోపగించుకున్నా మీకు దూరం అయ్యాడా? వాత్సల్యత చూపుతూ వచ్చాడు. మీకు దూరం కాకుండా ఆయన తన వాత్సల్యతనగా మీకు దూరం కాకుండా ఆయన మిమ్మల్ని కోపగిస్తూ శిక్షిస్తూ వచ్చాడు. 40 ఏళ్ళు ఎవరి మీద కోపగించుకున్నాడు ఆయన? 40 సంవత్సరాలు ఎవరి మీద కోపగించుకున్నాడు? అవిధేయులు అనే వారి మీద. వాక్యం వింటూనే, దేవుని శక్తి తెలుస్తూనే, దేవుని శక్తి చూస్తూనే, దేవుని యొక్క గుణములు మనము వింటూనే, ఆయన పరిశుద్ధత గురించి తెలిసి కూడా మనం అపవిత్రత మాటలు మాట్లాడుతూ, అపవిత్రమైన చేష్టలు చేస్తూ, లోబడకుండా ఇష్టానుసారంగా తిరుగుతూ, ఏమాత్రము భయం లేని జీవితము జీవించిన వారి మీద ఆయన కోపం రగులుకుంటూ వచ్చింది 40 సంవత్సరాలు. వాళ్ళకెన్నో అద్భుత కార్యాలు జరిగించాడు యేసుక్రీస్తు. వారికే కాదు, యెహోవా ఆ రోజు వారికే కాదు, ఈరోజు మనం కూడా అనేకమైన అద్భుత ఆశ్చర్య కార్యాలు మనం చూస్తూ ఉన్నాం. వారికి చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాల కంటే మనకు ఎన్నో ప్రభు జరిగించాడు. వారికి మేఘస్తంభంలో ఉండి, అగ్నిస్తంభంలో ఉండి, రేంబవులు కాపాడాడు. మనకైతే తన వాక్యము చేత, వాక్యము ఆయనే శరీరధారగా ఈ లోకానికి వచ్చి ఈరోజు వాక్యం చేత మనల్ని నడిపిస్తున్నాడు. మన పాదాలకు దీపమై ఉండి, వాక్యమై ఉండి ఆయన నడిపించుతున్నాడు. ఆయన వెలుగై ఉండి, వాక్యం వెలుగులో మనల్ని మనం సరి చేసుకోవడానికి, వెలుగులో మనల్ని మనం దిద్దుకోవడానికి, మన కుటుంబాలు కట్టుకోవడానికి, నిత్య జీవం పొందడానికి, పాపం విడిచిపెట్టడానికి అనుదినం అనుక్షణము రేయింబగుళ్ళు ఆయన మనల్ని హెచ్చరిస్తూ నడిపిస్తూ ఉన్నాడు, ఇశ్రాయేలీయులను నడిపించినట్లుగా. కానీ లోబడక, ఏమాత్రము దేవుని యొక్క మాట పైన విశ్వాసం ఉంచక, లోక సంబంధమైన వాటి అందే నమ్ముచు, దేవుడిచ్చే దీవెనలు, దేవుడిచ్చే బలాన్ని, ఆశీర్వాదాన్ని కోల్పోతూ, మనము జ్ఞానము పోగొట్టుకుంటూ బుద్ధిహీనులమై, పనికిరాని వారమై, లోకపు చేష్టలు, లోకపు మాటలు, లోకపు యొక్క పోకడలు నమ్మి సజీవుడైన దేవునికి దగ్గరికి రాక, దేవునికి లోబడక మనము ఆయన కోపము తెప్పిస్తున్నప్పుడు, ఇశ్రాయేలీయులను కోపము తెప్పించినట్లుగా కోపం తెప్పిస్తున్నప్పటికీ ఇశ్రాయేలీయులను ఆయన శిక్షిస్తూనే, గద్దిస్తూనే, హెచ్చరిస్తూనే, 40 సంవత్సరాలు వాళ్ళ పోషిస్తూనే 40 సంవత్సరాలను వాళ్ళు విడవలేదు. అదే ఆయన వాత్సల్యత. హల్లెలూయా. వాత్సల్యత అనగా విడువని ప్రేమ, ఎడబాయని ప్రేమ. విడువని ప్రేమ, ఎడబాయని ప్రేమ, విడిచి ఉండలేని ప్రేమ. ఒక తండ్రి, స్కూళ్ళు తెరుస్తున్నారు ఇప్పుడు. స్కూళ్ళు హాస్టళ్ళు తెరుస్తున్నారు బడి పిల్లలకు. ఒక తండ్రి ఒక్కడే ఒకడు కుమారుడు.
భార్య సంపాదిస్తుంది, ఆయన సంపాదిస్తున్నాడు. బాగా ఆర్థికంగా ఏమి లోటు లేదు వాళ్ళకు. భూములున్నాయి, కష్టపడుతున్నారు, సమృద్ధిగా ఉంది. ఒక్కడే ఒక కొడుకు. ఈ ఒక్క కొడుకు సమృద్ధిగా ఆయన్ను చదివిస్తున్నారు ఇంటి దగ్గర. ఒక మంచి వ్యాన్ పెట్టి, ఒక ఒక కార్పొరేటర్, ఒక ప్రైవేట్ స్కూల్‌లో చదివిస్తున్నారు. ఒక మంచి ఫీజు కట్టి, ఏ లోటు లేకుండా చదివిస్తున్నారు. వాడు సెలవులకొచ్చి, వాడు చాలా అల్లరి చిల్లరిగా ఆటల మీద పడిపోయి, పనికిరాని సహవాసాలు, పాడవుతూ, నేను బడికే పోనన్నట్లుగా, చెడ్డల మాటలు నేర్చుకొని, చెడ్డ సహవాసాలతో పాడైపోయి భ్రష్టుడైపోతూ ఉన్నాడు. తండ్రికి ఎట్టుంటుంది? చాలా బాధ అనిపించింది. చాలా బాధ అనిపించి తండ్రి ఆలోచన చేశాడు. ఆలోచన చేసి స్కూలు తెరుస్తూ ఉండగా తండ్రి వాడిని తీసుకెళ్ళి ఒక దూరంగా, ఒక 40 కిలోమీటర్ల దూరం, ఆ దూరంగా ఆ కుమారుని ఒక గవర్నమెంట్ హాస్టల్లో వదిలిపెట్టేసినాడు. గవర్నమెంట్ హాస్టల్లో వదిలిపెట్టేసి వచ్చి ఇంటికొచ్చాడు. ఇంటికొచ్చి పనికి పోలా, ఇంటికొచ్చి ఇంట్లో అన్నం తినలా, ఇంట్లో ఏడుస్తా ఉన్నాడు, మూలుగుతా ఉన్నాడు. భార్య అంటా ఉంది అన్నం తినమని. తినబుద్ధి కాల అంటున్నాడు. వాడేం తింటున్నాడో, ఒక రోజుకే, సాయంత్రానికే వాడేం తింటున్నాడో, తెల్లవారుతలకి వాడు ఎట్లా నిద్రపోయినాడో, ఎట్లా స్నానం చేస్తున్నాడో, ఎట్లా ప్లేటు కడుక్కుంటున్నాడో. అందరూ అంటూ ఉన్నారు, నీకేం తక్కువయ్యా, నీ దగ్గర సర్వ సంపదలు ఉన్నాయి, నీ దగ్గర ఏ కొరత లేదు, కొదవ లేదు, సంపూర్తిగా ఉంది. 10 మందిని పోషించగల, పెట్టగలిగినంత ఉంది నీ దగ్గర. మళ్ళీ ఎందుకు ఒకరిని కొడుకును చదివించలేకపోయావా? ఆ తండ్రికి తెలుసు ఆ కుమారుడు పాడైపోతున్నాడని. ఆ తండ్రికి తెలుసు ఆ కుమారుడు చెడిపోతున్నాడని. ఆ తండ్రికి తెలుసు లోకంలో చెడు స్నేహాలు పట్టాడని. క్రమం కోల్పోయినాడు, బుద్ధి కోల్పోయినాడు. తండ్రి దగ్గర ఉన్న ఆశీర్వాదాన్ని కోల్పోతూ, తండ్రి సంపాదించిన ఆస్తిని పాడు చేస్తూ, పాడైపోతూ, మన జీవితం ఎట్లయిపోతుందో, ఏమైపోతుందో. నేను ఉన్నంత వరకు పర్వాలేదు, నేను ఎంత ఇచ్చినా బుద్ధి కోల్పోతే, జ్ఞానం లేకపోతే, పాడైపోతే ఎట్లా పాడైపోతాడని తండ్రి క్రమాన్ని నేర్పించడానికి, బుద్ధి తెచ్చుకోవడానికి, చదువు నేర్పించడానికి. గవర్నమెంట్ స్కూల్ అయితే తెల్లవారుజామునే లేపుతారు. వాళ్ళు అన్నము కూడా లగ్జరీ అన్నం ఉండదు. అది తినవలసి వస్తుంది. వాని పని వాడే చేసుకోవాలి, వాని బట్టలు ఆడే ఉతుక్కోవాలి, వాడు పండుకోవడానికి కింద సాప వాడేసుకోవాలి. దీన్ని బట్టి క్రమము వస్తుందని తండ్రి తన హృదయాన్ని కఠినపరుచుకొని క్రమాన్ని బిడ్డకు నేర్పించడానికి ఆయన ఆ విధంగా తను శిక్షించకుండా, ఆ విధంగా తన కుమారుని క్రమం కోసము దూరంగా వెళ్ళాడు. దూరంగా వెళ్ళినా కూడా తన మనస్సు కొట్టుకుంటుంది. ఈయన అన్నం తినలేదు, ఈయన పని చేసుకోలేకుండా ఉన్నాడు, కఠిన నిద్ర లేదు. అన్నం కర కూర్చుంటే కుమారుడు జ్ఞాపకం వస్తాడు, మంచం మీద పర్వ మీద పండుకుంటే కుమారుడు జ్ఞాపకం వస్తాడు, ఫ్యాన్ తిరిగితే కుమారుడు జ్ఞాపకం వస్తాడు. నా కొడుకు ఫ్యాన్ లేదు కదా హాస్టల్లో, నా కొడుకు కింద సాఫ్ మీద పండుకోవాల్సి వస్తుందేమో, రాత్రి ఏ పాము వస్తుందో, రాత్రి ఎట్లా తింటున్నాడో. ప్రియులరా, తండ్రి కోపించుతూనే వాత్సల్యత చూపు తండ్రి. హబక్కూకు అంటున్నాడు, దేవుడు కోపించుతూనే వాత్సల్యత చూపువాడు. ఒక తండ్రి తన కుమారుని శిక్షిస్తూనే, తన కుమారుణ్ణి క్రమంలోకి నడిపించడానికి గాయపరుస్తూనే, తన కుమారుని యొక్క హృదయం గాయపరుస్తూనే, నొప్పి పెడుతూనే దగ్గరగా వెళుతున్నాడు. తన మనస్సు కొట్టుకుంటుంది. విడిచి ఉండలేని ప్రేమ, దేవుని ప్రేమ విడిచి ఉండలేని ప్రేమ. 40 దినములు, 40 సంవత్సరాలు అరణ్యములో ఎవరి మీద ఆయన కోపగించాను? లోబడనొల్లని వారి మీదే కదా.
పాపం చేసిన వారి మీదే కదా ఆయన కోపగించుకున్నది. కోపగించుకున్న ఆయన విడిచిపెట్టాడా? 40 సంవత్సరాల అరణ్యంలో వాళ్ళు చేస్తున్న క్రియలను బట్టి వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఒక సందర్భంలో ఒక దూడను తయారు చేసుకొని వాళ్ళు సినాయి పర్వతం పైకి ప్రార్థించడానికి, దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవడానికి మోషే గారు వెళితే ఆలస్యమైందని చెప్పి వాళ్ళకు దూడ తయారు చేసుకొని వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? దూడకు సాష్టాంగ నమస్కారం చేస్తూ, ఇదే మమ్మల్ని నడిపించగలిగింది ఐగుప్తు నుండి, ఆ బానిసత్వం నుండి, ఆ పాప జీవితం నుండి, ఆ బంధకాల నుండి మమ్మల్ని విడిపించి గొప్ప వాత్సల్యత చేత మమ్మల్ని విడవకుండా నడిపించింది ఇదే అని చెప్పి ఒక దూడను, ఒక విగ్రహాన్ని ఆరాధిస్తున్నారు. ఎంత కోపం రావాలి తండ్రికి? దేవునికి ఎంత కోపం రావాలి? ఒక విగ్రహారాధన చేస్తూ ఉంటే, ఒక బొమ్మలను ముక్కుతూ ఉంటే, ఒక బొమ్మల ఆరాధనలు చేస్తూ ఉంటే, మట్టితో చేసిన బొమ్మలు, రాయితో చేసిన బొమ్మలు, ఈ లోక సంబంధమైన వాటిని చేస్తూ, వాటిని ముక్కుతూ ఉంటే, వాటి ఆచారాలు చేస్తూ ఉంటే, వాటికి లోబడుతుంటే, వాటి పండుగలు చేస్తూ ఉంటే, ఇదే అని వాటికి ముక్కుతూ ఉంటే తండ్రి దేవునికి ఎంత కోపం రావాలి? కోపగించుకుంటున్నాడే గాని, వాళ్ళను శిక్షిస్తున్నాడే గాని వారికి దూరం కాలేదు. అదే వాత్సల్యత అంటే. వారికి దూరం కాలేదు. ఆయన వాత్సల్యత. ఆయన కోపించుతూనే వాత్సల్యత చూపువాడు దేవుడు, మన దేవుడు. ఆయన కోపికించి మనల్ని కొట్టి విడిచిపెట్టలేదు. ఆయన కొట్టి విడిచిపెట్టలేదు. ఆయన వాత్సల్యత చూపువాడు. చూడండి, యెషయా గ్రంథములో 54వ అధ్యాయం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం చదువుతారా? 54వ అధ్యాయం యెషయా గ్రంథం 54వ 7వ వచనం చదువుతారమ్మా? నిమిషం మాత్రము నిన్ను నేను విసర్జించి తిని గొప్ప వాత్సల్యతతో నిన్ను సమకూర్చెదను. మహోక్రోధము కలిగి నిమిషం మాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము నిమిషం మాత్రమే నీకు విముఖుడనైతిని. ఒక నిమిషం అంట ఇట్లా ఇట్లా మల్లుకొని ఇట్లా చూసి అంత చేపు నిన్ను విడిచిపెట్టానయ్యా నేను. ఒక్క నిమిషమే నిన్ను ఒకవేళ కోపగించుకున్నానేమో కానీ గొప్ప వాత్సల్యత కృపచూపు దేవుడైనా గొప్ప వాత్సల్యతో నిన్ను విడిచి ఉండలేని ప్రేమ. ఏ ప్రేమ అంటది? విడిచి ఉండలేని ప్రేమ. ఆ తండ్రి ఏం చేశాడో తెలుసా? విడిచి ఉండలేక తెల్లవారుజామునే లేస్తాడంట. ఎప్పుడు లేస్తాడంట? తెల్లవారుజామునే లేస్తాడంట. అప్పుడు సైకిల్ ఉండేవి. సైకిల్ తీసుకొని ఎన్ని కిలోమీటర్లు? 40 కిలోమీటర్లు తెల్లారుజానే పోతాడట. తండ్రి, నిజమైన తండ్రి తెల్లవారుజామునే పోయి ఆ గేటు దగ్గరికి పోయి వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని వార్డెన్ దగ్గరికి వెళ్ళి ఆ వార్డెన్లు లేపి మా కొడుకు ఎట్టున్నాడు. ఒకరోజు బాగానే చెప్పాడంట. ఎవరు? పలానా. ఎవరు? పలాని రూములో. ఓకే, ఎన్నో తరగతి. ఒకరోజు చెప్పాడంట, మరుస రోజు చెప్పాడంట, మళ్ళా ఇసుకైపోయింది. ఏంటయ్యా ప్రతిరోజు వస్తున్నావు నువ్వు? గేటు దగ్గర ఉన్న వ్యక్తి పర్మిషన్ ఇవ్వలేదు. అయ్యా అని భంగపోతాడు. లోపలికి వెళ్తే ఆ వార్డను, నీకే ఉన్నాడా కొడుకు? ఇంతమంది వీళ్ళందరూ ఏ ఒక్కరు ఎవరో నెలకు కూడా ఒకసారి 2 నెలలకు 2 సార్లు 3 సార్లు, కొంతమంది అయితే ఉడివేరారు. నువ్వేందయ్యా ప్రతిరోజు? ఎక్కడ మీ ఊరు? మాది ఫలానా. ఇక్కడ ఎన్ని కిలోమీటర్లు? 40 కిలోమీటర్లు. ఏ దాంట్లో వస్తున్నావు? సైకిల్లో. ఎంత ప్రేమ! ఒక నిమిషం మాత్రం ఎందుకొరకు 40 సంవత్సరాలు ఆయన పాపం చేసిన వారి మీద కోపగించుకుంటూ వారిని వదిలిపెట్టలేదే. వాగ్దత్త దేశమైన కానానుకు నడిపించేటంత వరకు వారిని విడిచిపెట్టలేదే. వారు చేసిన పాపం అంత ఇంత కాదే, వారు దోషం అంత ఇంత కాదే, వాళ్ళు తిరుగుబాటు ఇంత కాదే. ఎంతంత తిరుగుబాటు మనం చేస్తున్నాము.
మనం ఎన్ని తిరుగుబాట్లు చేస్తున్నాం, మన పాపాన్ని బట్టి మనం శిక్షించబడుతున్నప్పుడు, మనం బాధించబడుతున్నప్పుడు ఆ నింద దేవునిపైకి వేస్తున్నాం. ఆయన మమ్మల్ని బాధించాడు అనుకుంటున్నాం కానీ మన పాపమును బట్టి మనము శిక్షించబడుతున్నాం కానీ, బాధించబడుతున్నాం కానీ, రోగ పీడితులం అవుతున్నాం కానీ, అప్పుల పాలవుతున్నాం కానీ మనము ఆయన విడిచిపెట్టలేదు. ఆయన వాత్సల్యత మనల్ని దూరం చేయలేదు. ఆయన మన దగ్గరకు వస్తున్నాడు, మనం ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ అటువంటిదంటే చిన్న కుమారుడు పెద్ద కుమారుడు వృత్తాంతంలో ఆయన వాత్సల్యత మనకు కనబడుతుంది. ఆయన వాత్సల్యత ఆ చిన్న కుమారుడు పెద్ద కుమారుడు తప్పిపోయిన కుమారుని వృత్తాంతంలో ఆయన వాత్సల్యత కనబడుతుంది. లూకాసు వార్త 15వ అధ్యాయంలో, లూకాసు వార్త 15వ అధ్యాయం 11వ వచనం నుంచి రాయబడి ఉంది. 20వ వచనం ఎవరైనా చదువుతారా? వాడు ఇంకను దూరముగా ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు, తండ్రి అయిన నీ ప్రభు, తండ్రి అయిన ఆ రక్షకుడు ఆ వాణిని చూచి కనికరపడి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాని మెడ మీద పడి, హల్లెలూయా. ఎవరికి దూరంగా ఉంటాడంటే ఆయన, వాడికి బుద్ధి వచ్చింది. తండ్రి ఆస్తిని పంచుకున్నాడు, నాకు వచ్చు భాగం ఇమ్మన్నాడు. దాన్ని దూరదేశానికి వెళ్ళాడు, పనికిమాలిన సవాసాలు చేశాడు. ఇక్కడ తండ్రి ఏం తిన్నాడో, తను కుమారుడు ఏ మార్గం గుండా వెళ్ళాడో ఆ మార్గం కాడ కూర్చున్నాడు. తండ్రి చూస్తూనే ఉన్నాడు కూర్చొని. నా కుమారుడు వస్తాడు 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 అని అక్కడే ఆస్తల మంది కూర్చున్నాడేమో. ఈడేమో పనికిమాలిన సవాసాల చేత తండ్రి సంపాదించిన ఆస్తి అంతా పాడు చేసుకున్నాడు. తిన్ను లేక ప్రాణం పోయే స్థితిలో భ్రష్టుడు అయిపోయి ఒక అధికారం దగ్గరికి వెళితే, ఒక రైతు దగ్గరికి వెళితే ఆ పందులు మేపడానికి పంపితే ఆ పందులు తినే పొట్టు దగ్గర తనకు బుద్ధి వచ్చి, నా తండ్రి దగ్గర ఎంతో లగ్జరీ జీవితం ఉంది, అనేక మంది పనివారకు ఆహారం దొరుకుతుంది, నేనైతే ఇట్లా ఆకలి చేత వేదన పడుతున్నాను, బాధపడుతున్నాను. ఇది నా తప్పే కదా, నా తప్పే కదా, ఇది నీ తప్పే ప్రియులారా, నీ తప్పే, నా తప్పే. మన తప్పు ద్వారా మనం పాడైపోయి మన కష్టాలు తెచ్చుకున్నాం తప్ప, మన బాధలు తెచ్చుకున్నాం తప్ప, మన రోగములు తెచ్చుకున్నాం తప్ప మనం దేవుడు విడిచిపెట్టలేదు. ఆయన వాత్సల్యత కలిగిన తండ్రి. ఆయన మనకి ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు. మనం మొరపెట్టు వారికి, ప్రార్థించే వారికి ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు. ఆయన మనకు ఎప్పుడు దినమెల్లా తన చేతులు చాపు దేవుడు. లోబడనల్లని వారి వైపు దినమెల్లా తన చేతులు చాచు దేవుడు. ఆయన దినమెల్లా ఆయన చేతులు మన వైపు చాచుతూ ఉండగా ఆ తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చినప్పుడు వస్తున్నాడంట. మా తండ్రి నన్ను చేర్చుకుంటాడా? నా తండ్రి నన్ను ఆదరిస్తాడా? నా తండ్రి నన్ను పలకరిస్తాడా? నా తండ్రి పట్టడన్నమన్నా పెడతాడా? ఒకవేళ పెట్టకపోయినా, నైనా నీ కూలి వానరకు పెడతావు కదా అన్నము, నీ కూలి వానరకు పెడతావు కదా, నేను నీ పొలంలో పని చేస్తాను నాయనా, నీ కూలి వానలు పెట్టినట్టుగా నాకు ఒక ముద్ద అన్నం పెడతావు నాయనా అని మా నాయన అడుగుతా. నేను మా నాయన నన్ను అడుగుతా, నన్ను క్షమించు నాయన అడుగుతా అంటూ వస్తున్నాడట. అక్కడ రాయబడి ఉంది. అది ఎంత బాగుంటుందో ఆ తండ్రి కుమారుల యొక్క ఆ సంభాషణ, లేక వారి మధ్య ఉన్న దూరము ఎంత బాగుందో. ఆయన చదువుతున్నప్పుడు మన హృదయము ఎంత బాగుంటుందో, ఎంత మంచి దేవుడు అనిపిస్తుందో, ఎంత ప్రేమ కలిగిన తండ్రో, ఎంత వాత్సల్యత కలిగిన తండ్రో, గొప్ప వాత్సల్యత చేత ఆదరించు దేవుడు ఆయన. వాడు ఇంకా అక్కడ రాయబడింది, వాడు వస్తూ ఉన్నాడు, పరుగు నడుచుకుంటూ వస్తున్నాడు. వాడు దూరంగా రాయబడి, దూరంగా ఉన్నప్పుడే వాడిని గుర్తుపట్టిన తండ్రి. వాడు దూరంగా ఉన్నప్పుడే గుర్తుపట్టాడు చూసి, అంటే ఆయన మనసు అంతా వాని మీదనే ఉందండి. వాడు దూరం అయ్యాడు తప్ప తన తండ్రి మనసు తన కుమారుని మీదనే ఉంది. దూరం కాని ప్రేమ, దూరం ఉంచలేని ప్రేమ, వాత్సల్యతతో కూడిన ప్రేమ. హల్లెలూయా. వాత్సల్యతతో కూడిన దేవుని ప్రేమ, మనం కొలిచే, మనం ఆరాధించే దేవుని ప్రేమ మన పట్ల నిత్యము మనల్ని, మన పాపమును బట్టి, మన దోషములను బట్టి, లోబడడంలోని మన జీవితాన్ని ఆయన
కోపించుతూనే గొప్ప వాత్సల్యత చూపు దేవుడు. దూరంగా పెడుతూనే దగ్గరకు వచ్చి మన స్థితిగతిని ఆలోచించగలిగిన ప్రభువు ఆయన. వాడు దూరంగా ఉండనిగానే ఆయన లేచి కుమారుని కంటే ముందు ఎదుర్కొన్నాడంట. పరుగున పరిగెత్తుకుంటూ పోయినాడు అంటే రాయబడింది. అంతే కదా, పరిగెత్తుకుంటూ తండ్రి వచ్చాడా, తండ్రి దగ్గరకు వచ్చాడా, పరిగెత్తుకుంటూ కుమారుడు తండ్రి కుమారుని దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళాడా? తండ్రే కుమారుని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. మెడ మీద కుమారుడు పడ్డాడా, కుమారుని మెడ మీద తండ్రి పడ్డాడా? తండ్రే కుమారుని మెడ మీద పడ్డాడు. ఎంత కౌగులించుకున్నాడు. దూరం చేసుకోలేని ప్రేమ, పనికిరాని చేష్టలు, పనికిరాని మాటలు, పనికిరాని జీవితము. ఆయన తండ్రి ప్రేమను తెలిసి కూడా, ఆయన బలాన్ని తెలిసి కూడా ఆయనకు లోపడకుండా, ఆయన దగ్గరికి రాకుండా, ఆయన మాట వినకుండా, ఆయన ఆస్తి అయినటువంటి ప్రకృతి సంబంధమైన ప్రతిదీ అనుభవిస్తూనే, ప్రకృతిలో తమ పనులన్నీ ఆయన ద్వారానే నియమింపబడ్డాయి. ప్రకృతి అంతా ఆయన ఆశీర్వాదమే, ఆయన సృష్టిలో ఒక భాగమే. అదంతా మనం తింటూనే, దీవించబడుతూనే ఆ తండ్రికి కోపం తెప్పించినప్పుడు, ఆ తండ్రి కోపిస్తూనే మనం దూరం కాకుండా తన వాత్సల్యత చూపుతూ ఉన్నాడు. వాత్సల్యత దూరం చేసుకోలేని ప్రేమ దేవుని యేసు క్రీస్తు ప్రభువు వారి ప్రేమ. నిమిషం మాత్రమైన విముఖుడై ఉన్నాడు, మనకు ముఖము చాటేశాడు, కానీ ఒక నిమిషం మాత్రము గొప్ప వాత్సల్యతో మనం ఆదరించు దేవుడు. నిమిషం మాత్రం నిన్ను పైన కోపగించుకుంటుని కానీ గొప్ప వాత్సల్యతో నిన్ను ఆదరించువాడాయన అని వాక్యంలో ఆ కీర్తనకారు రాస్తున్నాడు. మెడ మీద పడి ముద్దులు పెట్టుకున్నాడంట. మెడ మీద పడి ఏం చేశాడంట? ముద్దులు పెట్టుకున్నాడంట. ఒకరోజు ఒక చోట ఒక తల్లి పనికి పోయింది, పొద్దు నుంచి సాయంకాలం వరకు పనికి వెళ్ళింది. పోయింది పొద్దున్నే. పిల్లలందరికీ చెప్పింది, చూసుకోండి జాగ్రత్తగా అని, చిన్న పిల్లోని చూసుకొని జాగ్రత్తగా ఆడిపించుకోండి భద్రం. ఎందుకంటే ఆయన పనికి పోతేనే జరగాలి, లేకుంటే పనికి పోతేనే సాయంత్రానికి వచ్చి బిడ్డలు పెట్టుకోవాలి. పెద్ద బిడ్డలు అందరికీ చెప్పింది, ఎవరు చిన్నోని జాగ్రత్త ఉంచుకుంటా, చిన్నోని జాగ్రత్త ఉంచుకుంటే పెద్ద పిల్లలందరికీ చెప్పింది, తన పిల్లలకే, ఆ ఇరుగు పొరుగు వారికి చెప్పింది, ఆ అక్కకు ఈ అక్కకు చెప్పింది. అట్లా చూస్తున్నాడు ఇక్క, పరిగెత్తా ఉంటాడు, ఎండలో నీళ్లు తాగడు, చూసుకుంటున్నాడు ఇక్క. ఎందుకంటే పనికి వెళ్ళాలో తెచ్చుకోవాలి. అయితే పోయినప్పుడు నుండి ఆయన పని చేస్తుంది, కానీ తన మనసు ఎక్కడుంది మా కుమారుని మీదే ఉంది. పెద్దోళ్ళు ఇట్లో గట్ట వాళ్ళు పెట్టుకొని అన్నం తింటారు, పెద్ద పిల్లలు నీళ్లు తాగుతారు, పెద్ద పిల్లలకు గుంత ఏదో మిట్టేదో ఏదో అన్నీ తెలుసు, నిద్రపోయేది తెలుసు. వీడు చిన్నోడు ఎట్టనో, వాళ్ళు చూసుకుంటున్నారు లేదో, ఈ చిన్నోని బూదిని ఇచ్చినారు లేదో, నీళ్లు దాపినారు లేదో, ఈడెట్టున్నాడో అని గడ్డి మీద కూడా మిరప చెట్లని పెరుగుతా ఉందంట. మిరపనారంతా పెరుగుతా ఉంది. ఆయన అంటాడు, ఏంటి మనవు గడ్డి అంతా పెట్టి మిరపనారంతా పెరుగుతూ పోతున్నాడంటే, లేదు రేపు నుంచి నువ్వు రావద్దు, కలుగనపరాలి నీకు రేజికట్లా అంటావు. రేజికట్లు ఏం కాదు, ఆయన మనసు అయితే ఎక్కడుంది? దేవుని ప్రేమ అంత గొప్పదో చూడండి. తల్లి ప్రేమ అంతతో వచ్చింది, సాయంకాలం వచ్చింది, పరుగున వచ్చింది. మధ్యాహ్నం ఏం తినేది లేదు పాపం. వస్తే వాడు ఎండిపోయి, ఎంటికలంతా ఎవరు దువ్వుతారు? పిల్లోడు ఎండిపోయి ముక్కల్లో కారి లోపలికి పోయి కిందికి వచ్చి ఎండగాలి పక్కులు కట్టి జాడలు పడి, ఎప్పుడైనా ఆడుకున్నప్పుడు కింద పడి దోకపోయినట్టి, అప్పుడప్పుడు పిల్లలు ఏడిపించిన నీళ్లు గారి ఆ జాడలు, చాలా గలీజుగా ఉన్నాడు, చాలా రోతగా ఉన్నాడు. ఒకవేళ ప్రియాంకే కొడుకు అట్టుంటే, రే ముందు కడగండి ఎట్టాదే, నీళ్ళు పోయిన ముందు అంటాదే, గుడ్డతో తురిసి ముద్దుకుంటుందే. కొడుకు కదా, ఎట్టున్నా కొడుకు కదా, కాకి పిల్ల కాకికి ముద్దు. రాగానే వాని ఆ చీముడు ముక్కులోని, ఆ చింపులోని, గుడ్డల్లోని మట్టి అంత పూసుకుందోని వచ్చి కౌగులించుకొని ఏమి ముద్దులాడుతుందో, ఆ మురికి అంతా నోటికి గడుచుకొని లోపలికి పోతున్న ముద్దులాడి నా కొడుకు బాగుంటున్నాయన, తినేవా, నీళ్ళు తాగినావా, నిద్రపోయినావా, పెద్దోళ్ళు ఎవరు పట్టించుకోలే, ఏం ముద్దులాడుతుందో, ఏం నాకుతుందో. అందరూ పక్కన అంటున్నారు, అమ్మమ్మ నీకే ఉన్నాలే కొడుకు, వాడు చూడు ఎట్టున్నాడో, వాడు అసలు పుట్టా, అది పూనకమా అంటే, నా కొడుకుకి ఏమి
నా కొడుకు ఎవరంట? చిరంజీవి అట. నా కొడుకు ఎవరంట? అబ్బో ఎవరంట? ఇంకా సినిమా యాక్టర్లు ఎవరున్నారు బాగా అందంగా ఉండేది ఎవరు? నాగార్జున. ఇంకా చాలా మంది వాళ్ళ పేర్లు పెట్టుకుంటూ ముద్దులాడుతుందంట. అంత చిబిరిగా ఉన్న తప్పిపోయిన కుమారుడు అంత పనికిమాలాడో ఇస్తే తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి మెడ మీద పడి ముద్దులు పెట్టుకుంటున్నాడంట. హల్లెలూయా! ఎంత ప్రేమ నీ పట్ల, మనందరి పట్ల. దేవుని వాత్సల్యత, దూరము కాని ప్రేమ, దూరము చేసుకోలేని ప్రేమ. ఆయన నిమిషం మాత్రము నిన్ను కోపగించుకుంటాడేమో కానీ, నిమిషం మాత్రం నిన్ను విడిచిపెట్టాడేమో కానీ, సుముఖుడైతాడేమో కానీ విడిచిపెట్టలేని ప్రేమ. నిత్యం మనం ఆరాధిస్తున్న దేవుని ప్రేమ, నిన్నెప్పుడు విడవని ఎడబాయని ప్రేమ అది. ఆయన గొప్ప వాత్సల్యతతో కూడిన ప్రేమ. ఆ ప్రేమ ఏమని వర్ణించగలం? చూడండి ఇంకొక మాట, కీర్తనల గ్రంథము 30వ కీర్తన. నేను ముగిస్తాను ఇక. 30వ కీర్తన 5వ వచనం. 30వ కీర్తన 5వ వచనం. ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం వరకు నిలుచును. సాయంకాలమున వేడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. హల్లెలూయా! చూశారా? ఆయన కోపం నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం వరకు, మనం సన్నిపేటంత వరకు, మనం ముదివి వచ్చే వరకు ఎత్తుకుని వాడాయనే. మన పిల్లలు రోంత ఒక్కరవా రోంత ఎదిగితే ఎత్తుకోమంటే ఎత్తుకుంటాం, కానీ బరువు అయితే దెబ్బకిన కింద వేసేస్తాం. ఏంది అక్క అంతగా ఇచ్చివంటే, ఈయన పుట్టినప్పటి నుండి ఎత్తుకో అంటాడంట. ఎత్తుకో అంటే చిన్నప్పుడు ఎత్తుకున్నానక్క, ఇంత అయింది ఇంకా ఎత్తుకోవాలంట, ఇంకా ఎత్తుకోవాలంట. ఏమి రో ఇంత ఎంత పిల్లోడైనాడు చూడు, నడుస్తున్నాడు కదా వీడు, ఎత్తుకో అంటాడని. ఎత్తుకొని నడవాల్సిందే. ఎత్తుకునేంత వరకు మోస్తారు, ఎత్తుకునేటప్పుడు కింద వేసేవాళ్ళు ఈ లోకంలో తల్లిదండ్రులు. మన దేవుడు ముదిమి వచ్చు వరకు ఎత్తుకునేవాడను, ముదిమి వచ్చు వరకు ఎత్తుకునేవాడు. యమనమ్మాలు ఇంటికి ఊరికి వెళ్ళేటప్పుడు మేము కూడా అంతే. వీళ్ళు చిన్నపిల్లలు బ్యాగ్ తీసుకొని సెలవులకు వెళితే ప్రసన్నక సంఖలో ఉంటుంది. సామ్యాలు నడవగలుగుతాడు. మేము దావ పడితే ఇప్పుడు ఉన్నాయి ఆటోలు, అప్పుడు లేవు. దాదాపు ఒక 2 కిలోమీటర్లు నడవాలి అక్కడ నుంచి, ఆ రోడ్డు కాడ నుంచి నడవాలి ఇలా ఊరికి. నడుస్తూ పోతున్నప్పుడు వీడు మావాడు అంటాడు, సామెలు అంటాడు, ఎత్తుకో అంటాడు. నడుస్తున్నా కదా అంత నడుస్తున్నాయినా అంటే, ఆమెను ఎత్తుకున్నావే, ఆమె మీద భుజాల మీద అని. వీళ్ళు పాపన నడవలేదు అంటే, అయితే ఆమెను దించు, పెద్ద కుమారుడు అన్నాడు, వాడు పాడు చేసుకుని వస్తే నువ్వు వానికి ఆ కోడను వదించి కొత్త పుట్టలు తొడిగి ఉంగరం తొడిగించి మెట్లో ఇచ్చి ఆ గొప్ప ఊరేగింపు అంత ఖర్చు పెట్టుకుంటావా అని ఇంట్లో పొలంలో పనిచేసే అన్న అలిగి బయట ఉన్నాడు. రారా లోపలికి అంటే రాడు. మావాడు అంతే, ఆమె దించు, ఆమె నడవమని చెప్పు, నేను నడుస్తానని. ఇలాంటి నన్ను ఎత్తుకో. ఒక పక్క బ్యాగు. నేను అనేవాడిని ఏమవుతావు, అందుకే నేను మీ ఊరికి రావాలంటే రాని, వద్దంటేనో నువ్వు అని అంటే మనం ఎన్నైనా చెప్పొచ్చు. తల్లింటికి ఏమున్నా లేకపోయినా, ఎంత దూరం ఉన్నా ఆడబిడ్డలు ఇంటి దగ్గర ప్రేమ ఉంటుంది. ఏముందని ఆడ చీకు చెట్లు తప్ప, ఏముంది అని ఆడ వద్దు, ఏముంది అని చెప్పు అంటే, ఏముంది నీ ఊర్లో ఏముంది అంటదే. దావంటే ఇదే వీళ్ళతో మా గొడవలు. మీ ఊర్లో ఏముంది, మా ఇంటి దగ్గర ఏముంది పా అని మడుచుకుంటూ పోతేప్పుడు నువ్వు ఎత్తుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు నా ఇంటరా అని చెప్పి ఓ పక్క పాపము సంఖలో పాపను, ఓ పక్క బ్యాగు తగిలించుకొని వాని అన్న ఒకటి కరిపించుకొని మోసుకుంటూ పోయేది పాపం. నేను అటంగా ఒక మాట అంటే, నేను తీసుకొని వస్తాను నువ్వు రా అని అన్ని తగిలించుకొని పోయేది. ఎందుకంటే పుట్టింటి మీద ఉన్న ప్రేమ, బిడ్డల మీద ప్రేమ. ఒక తల్లే అంతగా కష్టపడి అంత బరువు ఎత్తుకొని నడుస్తూ ఉంటే, నిజంగా మన భారములు అనుదినములు మోయేవాడు మన ప్రభువు. అనుదినములు మన భారములు మోయేవాడు ఆయన.
ముదిమి వరకు ఎత్తుకునేవాడు ఆయన. ఎంత బరువైనా మనల్ని దించలేదు ఆయన. ఎంత బరువైనా మనం దించలేదు. మన కన్న పిల్లలకు మనం బరువైపోయాం. మనం కని మన ప్రయోజకులు చేసిన మన బిడ్డలకు, ఉద్యోగాలు చేసిన మన బిడ్డలకు భూమెట్టడానికి బరువైపోయినాం. ఎప్పుడు చస్తాదా? ఎప్పుడు చచ్చిపోతాడా? మన రక్త మాంసములు పొంది మన కష్టం మీద చదువుకొని మన అడుగుజాడల్లో నడిచి మనం కట్టినింట్లో ఉంటూ తగ్గిపోయిన తర్వాత మనం బరువు అయిపోయి ఇదే ఆడదచ్చాదో ఇది ఇప్పుడే ఆడదచ్చాదో అనేవాళ్ళు ఎంత ఘోరం ఉంది, ఎట్టి పరిస్థితులు వచ్చినాయి. కానీ ముదిము వచ్చు వరకు ఎత్తుకునేవాడు ఆయన. యెషయా గ్రంథం 66 అధ్యాయంలో రాయుడు. ముదిము వచ్చు వరకు ఎత్తుకునేవాడు ఆయన. మన భారములు భరించువాడు. నిమిషం మాత్రము ఆయన కోపగించుకున్నాడు కానీ మనల్ని శాశ్వత కాలము, మన జీవిత కాలము ఆయన మనల్ని ఆదరించు ప్రభువు, మన దేవుడు, మన ప్రభువు, మనం క్షమించువాడు, మనం ప్రేమించేవాడు, మనం దయ చూపెట్టువాడు. చిన్న కుమారుడు భ్రష్టుడైపోయి వస్తే తన యొక్క సహోదరుడు తనతో పాటు పుట్టిన పెద్దోడు ఒప్పుకోలేదు కానీ తండ్రి విడిచిపెట్టలేదు. అది దేవుని ప్రేమ. తన ప్రేమను రుజువుపరుస్తూ ఉన్నాడు, తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఆ విషయాన్ని హబక్కూకు అంటున్నాడు. ఆయన దేవుడు, ఆయన కోపగిస్తూనే, కోపగించుకుంటూనే, కోపిస్తూనే వాత్సల్యత చూపువాడు, దూరం అయ్యేవాడు కాదు. మన పాపమును బట్టి, మన దోషములను బట్టి మనం శిక్షించబడుతున్నాం కానీ, మనం బాధించబడుతున్నాం కానీ మనకు దూరం కాలేదు ఆయన. ఈ రోజు వరకు కూడా మనకు దూరం కాలేదు. చాలా మంది ఆయనకు దూరం అయిపోతున్నారు. చాలా మంది ఆయనకు దూరం అయిపోతున్నారు. ఆయన మాటలకు దూరం అయిపోతున్నారు. ఆయన ప్రేమకు దూరం అయిపోతున్నారు. ఆయన ఆశీర్వాదాలకు దూరం అయిపోతున్నాడు. కానీ దేవుడు ఎవరికి దూరంగా ఉండకుండా అందరినీ తన వాత్సల్యత చేత ప్రేమిస్తూ తను మన దగ్గరికి వస్తున్నాడు. వాక్యం ద్వారా దగ్గరికి వస్తున్నాడు. వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు, మనల్ని బలపరుస్తున్నాడు, తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. అది వాత్సల్యతతో కూడిన ప్రేమ. ఎవరు చూపలేని ప్రేమ. లోకములో ఏ ప్రియురాలు చూపని ప్రేమ, ఏ ప్రియుడు చూపని ప్రేమ, ఏ తల్లి తండ్రి, ఏ అన్నదమ్ముడు అక్క చెల్లెళ్ళు, ఏ స్నేహితుడు లోకములో ఎవరు చూపలేని ప్రేమ వాత్సల్యతతో కూడిన ప్రేమ, ఎడబాయని ప్రేమ, విడరాని ప్రేమ, విడదీయరాని ప్రేమ దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి ప్రేమ. ఆ ప్రేమ ఈరోజు నీతో మాట్లాడుతూ ఉంది, నీ దగ్గరకు వస్తూ ఉంది. అటు ప్రేమ ఒకవేళ నువ్వు గాయపరచబడి ఉంటే, ఒకవేళ నువ్వు బాధించబడుతూ ఉంటే, కష్టాలకు గురి అవుతూ ఉంటే, ఆయన నిమిషం మాత్రము నిన్ను కోపగించుకున్నాడు కానీ ఆయన వాత్సల్యత ఎడతెగక నిన్ను విడవని ప్రేమ నిన్ను గుర్తించుకొని, ఒక కుమారుడు తండ్రి ఏ విధంగా కుమారుని శిక్షిస్తున్నాడో ఆ విధంగా నన్ను నా మేలు కొరకే నా తండ్రి నన్ను శిక్షిస్తున్నాడు, కానీ నన్ను విడవలేదు నా తండ్రి అని చెప్పి లోబడి మనం పశ్చాత్తాపం కలిగి ఆ ప్రభు ప్రేమ, దేవుని ప్రేమకు లోబడితే ఆ పరిశుద్ధాత్మ దేవుడు, ఆ యేసుక్రీస్తు వారు ఆయన నీ పట్ల తన ప్రాణం పెట్టి నిన్ను క్షమించి నిన్ను తన యొక్క కుమారునిగా స్వీకరించి నిన్ను సమాధాన స్థితిలో ఉంచగలడు. అట్టి ప్రేమ, వాత్సల్యతతో కూడిన ఆయన ప్రేమ, అటువంటి వాత్సల్యత, అటు దూరం కాని ప్రేమ, అటు దూరం చేసుకోలేని ప్రేమ, అటు దూరం ఉండలేని ప్రేమ, వాత్సల్యతతో కూడిన ఆ ప్రేమ నిత్యము మన సంఘానికి, నిత్యము ఇక్కడున్న వారందరికీ, మన అందరికీ సదా తోడై ఉండి నిత్యము నడిపించును కాక. ప్రార్థించుకున్నాం, కళ్ళు మూసుకున్నాం. కృపామయుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, జీవం కలిగిన మా తండ్రి, ఇదిగోనైనా నిమిషం మాత్రమే నీవు మమ్మల్ని విముఖుడై ఉన్నారు కానీ, నిమిషం మాత్రమే మీరు కోపగించుకున్నారే కానీ, నిమిషం మాత్రమే మమ్మల్ని విసర్జించారు కానీ, నిమిషం మాత్రమే మమ్మల్ని విడిచారు కానీ, గొప్ప వాత్సల్యత చేత అయినా మా జీవిత కాలం అంతయు కూడా మమ్మల్ని విడవని ఎడబాయని దేవుడవు. గొప్ప వాత్సల్యత నుండి మేము ఎక్కడికి వెళ్ళదుము స్వామి. మీ కృపను బట్టి మేము ఎక్కడికి వెళుదుము. ఈ కృపా వాత్సల్యత చేత మమ్మల్ని ఆదరించి నడిపించినందుకు స్తోత్రాలు. అటు గొప్ప దేవుని మేము కలిగి ఉన్నాం, అటు ప్రేమను మేము కలిగి ఉన్నాం. అటువంటి వాత్సల్యతను గ్రహించి తండ్రి, నీవు మాకు ఎప్పటికీ దూరంగా ఉండు దేవుడవు కాదు, దూరం పెట్టే దేవుడవు కాదు, దూరం చేసుకోలేని నీ ప్రేమను బట్టి నీ కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇక్కడ చేరిన బిడ్డలందరినీ చేతులకు అప్పచెప్పుకుంటూ
మీరే సమస్తమైన ఘనత మహిమ ప్రభావాలు పొందమని దేవా, మరొక్క పర్యాయము ఈ వాత్సల్యత చేత మమ్మల్ని అందరినీ ఆదరించి నడిపించి నీ హక్కున చేర్చుకున్నందుకు వందనాలు స్తోత్రాలు చేర్చుకుంటూ ఇక్కడ చేరిన పిల్లలందరినీ దీవించమని ఆశీర్వదించమని యేసు క్రీస్తు పేరట ఈ మనవులు అడిగి పెట్టుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.